అందరికీ నమస్కారం అండి. నిన్న మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలకి మీనాక్షి నటరాజన్ అనే ఆవిడ ఒక జాతీయ పార్టీ తరపున నామినేషన్ వేశారు. ఆ నామినేషన్ రిజెక్ట్ అయిపోయింది. ఇది ఇప్పుడు సెన్సేషనల్ న్యూస్. ఈ న్యూస్ అందరికీ తెలిసి ఉంటుంది. అయితే మనందరికీ తెలుసు ఆ నామినేషన్ రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆవిడ మీద ఒక క్రిమినల్ కేసు ఉంది పెండింగ్ గతంలోనే. కానీ ఆ విషయం దాచేశారు. ఈ ఈ పోస్ట్కి అంటే ఈ ఎలక్షన్లో నిలబడడానికి నింపిన అప్లికేషన్ మీద ఆవిడ ఈ విషయం దాచేశారు. కాబట్టి ఎంక్వైరీలో తెలిసింది కాబట్టి ఆవిడని ఎలక్షన్ అథారిటీ వాళ్ళు ఆవిడ తాలూకా నామినేషన్ రిజెక్ట్ చేశారు. అయితే ఈ పార్టీ వాళ్ళు ఈవిడ తాలూకా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఆవిడ మీద కేసే లేదని కొంతమంది అన్నారు. ఆవిడ మీద ఉన్న చాలా చిన్న కేసు, అసలు ఆ కేసుని నెగ్లిజిబుల్, దాన్ని పట్టించుకోక్కర్లేదు. కానీ ఎలక్షన్ అథారిటీ వాళ్ళు మాకు అన్యాయంగా ప్రభుత్వం నడుపుతున్న పార్టీ చుట్టూ కొమ్మకి అయిపోయారని కొంతమంది ఉన్నారు. అయితే ఇక్కడ నా టాపిక్ ఏంటి, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈవిడ గురించి మాట్లాడలేదు. ఈవిడ మీద క్రిమినల్ కేసు ఉందా లేదా, లేకపోతే ఆ క్రిమినల్ కేసు చాలా చిన్నదా పెద్దదని నేను ఈవిడికి ఫర్రో కాదు, ఎగ్నిస్ట్ కాదు. కానీ ఈ పాలసీని మాత్రం ఎప్రిషియేట్ చేస్తున్నాను. అంటే ఒక ప్రజాప్రతినిధులు ఒక ఏదైనా ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నప్పుడు కానీ అప్లై చేసినప్పుడు ఏదైనా పోస్ట్కి, అలాగే ప్రభుత్వ ఉద్యోగానికి ఎవరైనా అప్లై చేస్తుంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసు గతంలో ఉందా అని చెప్పాలి అనే రూల్ అనేది ఏ గవర్నమెంట్ పెట్టిందో ఇప్పటి నుంచో ఉన్నట్టుగా ఉంది. ఏ గవర్నమెంట్ పెట్టినా కూడా చాలా మంచిది. ఇది చెడ్డదని మాత్రం ఎవరూ చెప్పుకోలేరు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధికి సమాజం మీద ఎంతో బాధ్యత ఉంటుంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి అంటే అతనికి చాలా బాధ్యత ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్నే శాలరీ కింద తీసుకుంటారు. కాబట్టి వీళ్ళ క్యారెక్టర్ ఏంటి, వీళ్ళు పబ్లిక్లో ఎలాగుండేవారు అన్న తెలుసుకోవాల్సిన బాధ్యత, అవసరం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ క్యాండిడేట్స్ వీళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయా అని చెప్పాలి అనే రూల్ మాత్రం నేను హర్షిస్తున్నాను. ఈ సందర్భంగా ఎవరు కూడా కాదనలేదు. అయితే ముఖ్యంగా కోర్టులు అనేవి తీర్పిచ్చినప్పుడు పబ్లిక్ పాలసీస్ అంటే గవర్నమెంట్ పాలసీస్ వాళ్ళు ఎంతో ఆలోచించి పెడతారు. అవి ప్రభుత్వాలు ఫాలో అవుతాయి. ప్రభుత్వాలు పెట్టే పాలసీస్ని ఎగ్నిస్ట్గా న్యాయమూర్తులు తీర్పులు చెప్పడం అన్నది అసలు మంచిది పద్ధతి కాదు అన్నది నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ఇలాంటి కేసులోనే, ఇలాంటి విషయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని నేను చదువుతాను, తర్వాత దాని మీద డిస్కస్ చేస్తాను. ఇదేంటంటే ఒక అతను కానిస్టేబుల్ పోస్ట్కి అప్లై చేశాడు. అప్లై చేసినప్పుడు అతని మీద ఒక క్రిమినల్ కేసు ఉంది గతంలోనే, అప్లై చేయకముందు. సో ఆ విషయాన్ని అతను ఎఫిడవిట్ అనుకోండి, లేకపోతే అప్లికేషన్ ఫామ్లో కానీ అతను ఇంటిమేట్ చేయలేదు, చెప్పలేదు, డిస్క్లోజ్ చేయలేదు. కానీ అతను కానిస్టేబుల్ పోస్ట్కి సెలెక్ట్ అయిపోయాడు. సెలెక్ట్ అయిపోతే ప్రభుత్వం ఏం చేసిందంటే అతని నియామకాన్ని రద్దు చేసింది. అప్పుడు ఎంక్వైరీలో తెలిసింది, ఎంక్వైరీ చేస్తారు కదా, ఎంక్వైరీలో తెలిసింది ఇతని మీద క్రిమినల్ కేసు ఉంది కానీ మాకు చెప్పలేదు. ఇది నేను చెప్తున్నాను, మరీ చెప్తున్నాను. ఈ పాలసీ అనేది గవర్నమెంట్ చాలా మంచిది. అయితే ముఖ్యంగా కానిస్టేబుల్ లాంటి ఈ ఫోర్స్కి సంబంధించిన పోస్టుల్లోని ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే అతను కానిస్టేబుల్ అనేవాళ్ళు నేరాలు ఎవరు చేయకూడదని ఇతని క్యారెక్టర్ బాగుండాలి. నేను ఇప్పుడు ఈ క్యాండిడేట్ గురించి చెప్పట్లేదు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా పవర్ఫుల్. అందులో ఉన్న ప్రతి వాడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఏదో ఫిజికల్ అవ్వచ్చు, మోరల్ అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు. సో ఈ కండిషన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా మస్ట్. ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నాం పోలీసు వాళ్ళు ఎన్ని క్రైమ్లు చేస్తున్నారు, నకిలీ పోలీసులు చేస్తున్నారు, పోలీసులు చేస్తున్నారు. అది పక్కన పెడితే సో ఈ కానిస్టేబుల్ పోస్ట్కి సెలెక్ట్ అయిన అతని నియామకాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేస్తే అతను ట్రిబ్యునల్కి వెళ్ళాడు. ట్రిబ్యునల్ కూడా అతనికి ఫరగా రాలేదు. తీర్పు అంటే ఏంటి, ట్రిబ్యునల్ కూడా ఈ గవర్నమెంట్ పెట్టిన పాలసీని ఏకీభవించింది. నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీ ఉంది. అయితే వీళ్ళేం వాదిస్తున్నారంటే కోర్టులో, అది కూడా నేను చెప్తున్నాను. తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారని ఒక క్రిమినల్ కేసు, లేకపోతే క్రిమినల్ కేసు కొట్టేశారు అన్నదే. అది నా దృష్టిలో అది సెకండరీ, అది విషయం కాదు. ఇప్పుడు దీని మీద నేను ఈ తీర్పు తాలూకా పరిణామాలు కూడా కొంచెం డిస్కస్ చేద్దాం. అయితే ఇది నేను ఓన్లీ పేపర్ బేస్ చేసుకుని చెప్తున్నాను, పేపర్లో వచ్చింది. అయితే ట్రిబ్యునల్ ఇతనికి ఫరగా రాలేదు, డిస్మిస్ చేసింది. నెక్స్ట్ సింగిల్ జడ్జి వారు దగ్గరికి వెళ్ళింది కేసు. వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో ఎక్కిపించారు. అక్కడ కూడా ఇతనికి ఫరగా రాలేదు. వాళ్ళు కూడా ఏమన్నారంటే నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఉంది, ఇది ప్రభుత్వ పబ్లిక్ పాలసీ, మోరోవర్ ఇది ఈజ్ ఏ కానిస్టేబుల్ పోస్ట్. సో అంటే మనం అలా ఊహించుకుందాం, ఇక్కడ పేపర్లో వచ్చిందని బట్టి అయిపోయింది. ఇప్పుడు అతను ధర్మాసనంకి వెళ్ళింది. ధర్మాసనంలో అతనికి ఊరట కలిగింది.
ధర్మాసనంలో ఊరట ఎలా కలిగిందంటే, నేను ఈ పేపర్ కటింగ్ బట్టి చెప్తున్నాను. ధర్మాసనం ప్రభుత్వ పాలసీని రిజెక్ట్ చేయలేదు. అంటే హైకోర్టుకి, సుప్రీంకోర్టులకి ఆ పవర్స్ ఉంటాయి. ఏదైనా ప్రభుత్వం పాలసీ కానీ, ఒక యాక్ట్ కానీ, ఒక యాక్ట్లో ఒక సెక్షన్ కానీ అది ఎగ్నిస్ట్ కాన్స్టిట్యూషన్ అయితే, ఇల్లీగల్ అయితే దాన్ని కొట్టివచ్చు. సో అది కాదు ఇక్కడ సందర్భం. హైకోర్టు వారు అలా కొట్టిలేదు ధర్మాసనం, నాకు తెలిసి. నేను ఈ పేపర్ పెట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, చాలా చాలా విషయాలు మాట్లాడారు. ఈ తీర్పు తర్వాత పరిణామాలు కూడా ఎలాగ ఉంటాయి అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ముఖ్యంగా కోర్టు వారు ఏమంటారంటే, కోర్టు వారు ఈ ప్రభుత్వం తాలూకు నిర్ణయాన్ని ఆక్షేపించింది. అంటే ప్రభుత్వం ఇలాగ కానిస్టేబుల్కి పోస్ట్ ఇవ్వకపోవడాన్ని, అతను క్రిమినల్ కేసు గురించి చెప్పకపోయినాను ఇవ్వకపోవడాన్ని ఆక్షేపించింది. నేను ప్యూర్లీ పేపర్లోనే చదువుతున్నాను. ఈ పేపర్ కూడా చిన్న పేపర్ కాదు, చాలా సర్క్యులేషన్ ఉన్న పేపరే. అయితే ఇక్కడ నేను క్యాస్ట్ గురించి నేనైతే నాకు మాట్లాడడానికి మొహమాటంగా ఉంది. ఇది క్యాస్ట్ అనేది ఇక్కడ సందర్భం లేదని నేను భావిస్తున్నాను కాబట్టి ఆ క్యాస్ట్ గురించి నేను చెప్పను. అయితే కేసు పెండింగ్లో ఉన్న విషయాన్ని బయటికి వెల్లడించనంత మాత్రాన కానిస్టేబుల్గా ఎంపికైన, అక్కడ కులం గురించి ప్రస్తావించారు కోర్టు వారు, అతనికి అంటే ఆ కులస్తుడికి ఆ అవకాశం నిరాకరించడం సరికాదు అంది. ఇంకోటి ఏం చెప్పారు, ఉద్యోగం నిరాకరిస్తే అట్టడుగు వర్గాలకు చెందిన యువకుడిని సంఘ విద్రోహ శక్తుల వైపు నెట్టేయడానికి కారణం అవుతుందని పేర్కొంది. వీరేమన్నారు హైకోర్టు వారు, ఇలాగ ప్రభుత్వ ఉద్యోగానికి కానీ నిరాకరిస్తే వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారే అవకాశం, ఎందుకంటే వీళ్ళు అట్టడుగు వర్గాల వారు కాబట్టి వారికి ఇలాంటి అవకాశం మనం ఇచ్చినట్టుగా అవుతుంది అన్నారంటే, న్యాయస్థానం తాలూకు ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే అది పూర్తిగా పేపర్దే బాధ్యత. నేను పేపర్లో న్యూస్ బేస్ చేసుకుని చెప్తున్నాను. ఇది ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇదే లోకల్ పేపర్, చాలా పెద్ద పేపర్. అంటే ఇది మంచి చెడులు అనేది నేను ఆడియన్స్కే వదిలేస్తున్నాను, ఈ తీర్పు తాలూకా సారాంశం. అయితే ఉద్యోగం నిరాకరిస్తే అట్టడుగు వర్గాలకు చెందిన యువకులు సంఘ విద్రోహ శక్తులు నెట్టేయడానికి కారణమవుతుందని పేర్కొంది. అలాగే కోర్టు వారు ఏం భావిస్తున్నారట, ఆ వ్యక్తికి ఉద్యోగం రాకుండా చేసేందుకు కేసులో ఇరికించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. సో ఓకే, కేసులో ఇరికించేశారు ఎవరో, మనం అనుకుందాం కోర్టు వారు అనే ప్రకారం ఎవరో అసలు కోర్టు ఎప్పుడు కూడా ఊహలకు అతీతంగా తీర్పులు ఇవ్వాలి. రికార్డు ఏది ఉందో అదే తీర్పు ఇవ్వాలి, చట్ట ప్రకారం తీర్పు ఇవ్వాలి. అంతేగాని ఊహలు అంటే మరి రకరకాలుగా ఉంటాయి. అయితే నేను ఇప్పుడు న్యాయస్థానం తీర్పు నేను తప్పు పట్టట్లేదు, తప్పు పట్టేంత నాలెడ్జ్ కూడా నాకు లేదు, అంత స్థాయి కూడా లేదు. కానీ ఇదంతా ఊహతో జడ్జిమెంట్ చెప్పినట్టు ఉంది కాబట్టి నేను దీని మీద డిస్కషన్. సో ఏమంటున్నారు, ఎవరైనా ఇరికించి ఉండొచ్చు. సో ఇలాగా ఇరికించే ఉన్నారనుకుందాం, ఇరికించి ఉన్న పని ఆ విషయం రాసివచ్చు కదా. అంటే ఇరికించారని కాదు, ఇరికించి ఉన్నా మాత్రం కేసు ఉంది కదా అతని మీద. ఓకే, ఇరికించారు ఎవరోని. సో కోర్టులు ఎప్పుడు కూడా అలా ఊహించకూడదు, ఊహించి చెప్పకూడదు ఇరికించేశారని. ఇరికించారు లేదని పక్కన పెడితే అక్కడ కేసు ఉందా లేదనేది కోర్టు వారు చూడాలని నా భావన. అంటే కోర్టు అక్కడ నిజంగా కేసు ఉంటే అతను దాచాడా ఆ విషయం, లేకపోతే కేసు లేదా, అది ఇప్పుడు ఆవిడ మీద జరుగుతున్న డిస్కషన్ అంతా కూడా అదే. కేసు లేదంటారు, ఉందంటారు, అంతేగాని ఎవరు ఇరికించేశారన్న విషయం అక్కడ కాదు. ఓకే, అయిపోయి ఇంకా ఏమన్నారంటే, కొంతమంది సమాజంలో ఉన్నత వర్గాలకు చెందిన కొంతమంది తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నప్పటికీ వారు చట్టసభలకి పోటీ చేయించేందుకు వెసులుబాటు ఉంటుందని గుర్తు చేశారు. సో ఇక్కడ ఈ గవర్నమెంట్ పోస్ట్ని, ఈ పోలీస్ పోస్ట్ని తీసుకొచ్చి న్యాయస్థానం వారు ఏం చేశారు, పొలిటికల్ లీడర్లతో కంపేర్ చేస్తూ వాళ్ళు విమర్శించారు. ఏమిటి, నాకు తెలిసి నేనే జడ్జి అయితే, నిజంగా నేను జడ్జి అవ్వలేదు, జడ్జి అయితే నేనైతే అలా కంపేర్ చేయను. ఏ కేసుకి ఆ కేసే. రాజకీయ నాయకులు మంచివాళ్ళు లేరా, రాజకీయ నాయకులు ఎందులో లేరు, చెడ్డ అన్ని కులాలు ఉంటారు, అన్ని పార్టీలు ఉంటారు. సో ఇక్కడ ఏమన్నారు, సమాజంలో ఉన్నత వర్గాలకు చెందిన కొంతమంది, ఉన్నత వర్గాలంటే మరి అది న్యాయస్థానం వారు కులాలు బట్టి చెప్పారా లేకపోతే ఆర్థిక దీన్ని బట్టి చెప్పారా నాకు తెలియదు, కానీ వీళ్ళతో పోర్చారు ఈ కేసులో. సమాజంలో ఉన్నత వర్గాలకు చెందిన కొంతమంది తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నప్పటికీ
వారు చట్టసభలకు పోటీ చేసేందుకు వెసులుబాటు ఉందని గుర్తు చేసింది. అబ్బా, చాలా గ్రేట్, చాలా మోరల్ ఇది. సో ఇవన్నీ ఇది అయిపోయింది. అయితే 4 వారాల్లో అతను కానిస్టేబుల్గా నియమించాలని పోలీస్ నియామక బోర్డుని ఆదేశించింది. ఓకే, ఇప్పుడు తీర్పు అనేది న్యాయమూర్తులు మహానుభావులు, వాళ్ళు ఎన్నో పుస్తకాలు చదువుతారు, వాళ్ళ తీర్పు గురించి మనం డిస్కస్ చేశారు. నేను ముందుగా చెప్పినట్టు నాకు అంత నాలెడ్జ్ లేకపోవచ్చు, అంత ఇది లేకపోవచ్చు, అంత అధికారం కూడా లేకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను తీర్పు అంతా చదవలేదు. ఇప్పుడు జస్ట్ ఇందులో ఎన్నిసార్లు వచ్చాయి, ఈ క్యాస్ట్ వాడు కాబట్టి అతనికి ఉద్యోగం ఇచ్చేయండి, ఇలాంటి క్యాస్ట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోతే వీళ్ళు అంటే సంఘ ద్రోహులుగా మారే అవకాశం ఉంది. సో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోతే వీళ్ళు ఈ తీర్పు కానీ చూస్తే వాళ్ళకి ఒక ఇది కలగవచ్చు, ప్రభుత్వం మీద వ్యతిరేకత కలగవచ్చు. రైట్, మా కులం వాళ్ళకి ఉద్యోగం వల్ల మేము ఇప్పుడు సంఘంగా విద్రోహ శక్తులుగా కలిసిపోతాం. ఎందుకంటే పెద్ద వాళ్ళ మాటలకు కానీ వాళ్ళ పెన్నులోంచి వచ్చే పదాలకు కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది సొసైటీ మీద. సో ఇక్కడ ఏంటి, రాజకీయ నాయకులతో కంపేర్ చేశారు, ఉన్నత వర్గాలు అన్నారు. మరి ఉన్నత వర్గాలు అంటే అది కులాన్ని విమర్శించారా లేకపోతే రిచ్ పీపుల్ని విమర్శించారో తెలియదు. వాళ్ళ మీద ఎన్నో కేసులు ఉన్నా వాళ్ళ పదవుల్లో ఉన్నారు. సో ఇదంతా కూడా ఆ క్యాండిడేట్ అదృష్టం, ఆ కేసు వాదించిన లాయర్ గారి టాలెంట్, అది పక్కన పెడతారు. అయితే ఇప్పుడు దీని మీద నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్ల గురించే ఇప్పుడు ఈ జడ్జిమెంట్ గురించి చేసుకొచ్చాను. ఇంకా భవిష్యత్తులో ఈ కులపోలు ఎవ్వరూ కూడా ఏ ఉద్యోగానికి అప్లై చేసినా వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఉన్నట్టుగా చెప్పక్కర్లేదా? ఎందుకంటే సుప్రీంకోర్టు, హైకోర్టు రాజ్యాంగానికి సంబంధించినవి కాబట్టి ఒక తీర్పు తాలూకు ఎఫెక్ట్ కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది. సో ఈ కులం వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాకు వస్తున్న డౌట్లు, ఒక ఇండియన్ సిటిజన్గా నాకు వస్తుంది, ఈ కులపోలు ఎవరు కూడా ఏ ఉద్యోగానికైనా ఎస్పెషల్లీ పోలీస్ ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని పెట్టక్కర్లేదా? నేను ముందుగా చెప్తున్నాను, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఆ ఒక్క తీర్పుతో పోవు. మా జిల్లా కోర్టులు అంటే ఆ తీర్పుకి ఇంకో తీర్పుకి సంబంధం ఉండదు. అయ్యా పలానా కేసులో ఇలాంటి కేసులో మీరు తీర్పు ఇచ్చారు కాబట్టి మాకు ఇలాంటి కేసులో తీర్పు ఇవ్వనంటే వాళ్ళకి పవర్ లేదు జిల్లా జడ్జిలకి. పక్క జిల్లా జడ్జి ఇచ్చిన తీర్పు అయినా ఈ జిల్లా జడ్జిగా చూడకూడదు. అయితే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు. సో ఇక్కడ నాకు వస్తున్న డౌట్లు ఏంటంటే పరిణామాలు ఎలాగుంటాయి ఏమిటి? సో ఇప్పుడు ఈ కులం గురించి ఇప్పుడు ఇందులోనే అతనికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేయాలి 3 వారాలు 4 వారాల్లో ఆదేశించడానికి ముఖ్య కారణం ఏంటంటే అతని క్యాస్ట్. హైకోర్టు వారి తీర్పు ప్రకారం ఈ క్యాస్ట్ వాళ్ళకి కానీ ఉద్యోగం ఇవ్వకపోతే అతను సంఘ వ్యతిరేక శక్తుల్లో కలిసిపోవచ్చు. ఈ క్యాస్ట్ కాబట్టి అతనికి ఉద్యోగం వచ్చింది, జడ్జి గారు మానవతామూర్తులు కాబట్టి కూడా ఉద్యోగం వచ్చింది, అది పక్కన పెడితే ఈ క్యాస్ట్ వాళ్ళ భవిష్యత్తులో ఏ ఉద్యోగానికి అప్లై చేసినా వాళ్ళు క్రిమినల్ కేసులు ఏమైనా ఉంటే దాచివచ్చా? నెక్స్ట్, ఈ తీర్పు అనేది ప్రతి క్యాస్ట్ వాడికి ఉపయోగపడుతుందా ఇండియాలో? ఇంకోటి కూడా చెప్తాను తెలియని వాళ్ళకి, ఒక రాష్ట్రం తాలూకు హైకోర్టు తీర్పు ఏ రాష్ట్రానికైనా పనికొస్తుంది. ఆ రాష్ట్ర హైకోర్టు కానీ దీనికి ఎగ్నిస్ట్గా తీర్పు లేకపోతే మేము ఎందుకో వెతుక్కుంటుంటాం. ఒకసారి ఏదో రాష్ట్రం ఉంటే బాగుండండి, హైకోర్టుకి ఆ పవర్ ఉంటుంది, దేశం మొత్తం దానికి వాల్యూ ఉంటుంది. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ చట్టాల్లో ఒక రాష్ట్ర హైకోర్టు కొట్టేసిన సందర్భాలు కూడా ఉంటాయి. మరి కేంద్రం చట్టం కదంటే అలా లేదు, ఇది కూడా రాజ్యాంగం. కాబట్టి ఫస్ట్ ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ఉద్యోగం వస్తే ఉద్యోగానికి అప్లై చేస్తే వాళ్ళు ఇలా క్రిమినల్ కేసులు ఉన్నాయని పెట్టక్కర్లేదా? 2, ఏ కులపోడైనా పెట్టక్కర్లేదా? ఈ తీర్పు ఈ కులానికే పరిమితమా లేకపోతే భవిష్యత్తులో ఏ ప్రభుత్వ ఉద్యోగానికి పెట్టినా ఏ క్యాండిడేట్కైనా పెట్టక్కర్లేదు అన్నది అవసరమా అని ఇది. తర్వాత ఇప్పుడు ఇంచుమించు 15 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు దాటిపోయింది ఈ వ్యవహారం జరిగి. సో ఇలాంటప్పుడు ఏంటంటే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందులు, ప్రభుత్వానికి వచ్చే నష్టం, ఇలాంటి ప్రభుత్వం తాలూకా పాలసీకి ఇనిస్ట్గా తీర్పులు వస్తే ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందులు ఏంటన్నది ఇప్పుడు నేను చర్చిస్తాను. ఇప్పుడు కానిస్టేబుల్ 15 years బ్యాక్ సెలెక్ట్ అయినట్టుకున్నాడు, 2011 అని. సో అతనికి ఇప్పుడు ఉద్యోగం ఇచ్చిమన్నారు. మళ్ళీ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఫరగ వస్తే పర్లేదు, లేకపోతే గవర్నమెంట్ అంటే మరి తెలుసు కదా పొలిటికల్ పార్టీలను, సో వాళ్ళు మనం ఎందుకు హైకోర్టుకి ఎగ్నిస్ట్కి వెళ్ళమని కానీ లేకపోతే ఇంకేదైనా రూపంలో ఈ జడ్జిమెంట్ని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఉద్యోగం ఇద్దాం అనుకుంటే చాలా సమస్యలు వస్తాయి. సీనియారిటీ సమస్య అవ్వచ్చు, వేకెన్సీ సమస్య అవ్వచ్చు. నేననేది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు పోయాక
ప్రభుత్వానికి ఎగ్నిస్ట్గా తీర్పులు వస్తే, ప్రభుత్వం రిఫార్మ్స్ మీద ఎగ్నిస్ట్గా తీర్పులు వస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇదే పాయింట్ మీద అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి ఉంటారు. లక్షల మంది ఉంటారు దేశం మొత్తాన్ని. అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి ఉంటారు. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఈ తీర్పుని పెట్టుకొని మళ్ళీ హైకోర్టుకి అంటే ఏదైనా వెళ్ళొచ్చా? కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను పర్టికులర్ ఈ జడ్జిమెంట్ గురించి చెప్పట్లేదు. ప్రభుత్వం అనేది వేరు, న్యాయస్థానం వేరు నేను చూడట్లేదు. న్యాయస్థానం కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గవర్నమెంటే. కానీ కొన్ని విషయాల్లో ఇది డివిజన్ ఆఫ్ పవర్స్ ప్రకారం రెండు సపరేట్ అవుతాయి. కానీ రాజముద్ర అంతా ఒకటేను, అంతా ఒకటే. సో సాధారణంగా మన దేశంలో ప్రభుత్వ పాలసీస్కి ముఖ్యంగా ప్రభుత్వానికి అవసరమైన పాలసీస్ ఇక్కడ ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద క్రిమినల్ కేసు ఉందో లేదో అని తెలుసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు చాలా ఉంది. సో ఇలాంటి ప్రభుత్వ పాలసీస్ మీద, పబ్లిక్ పాలసీస్ మీద గవర్నమెంట్కి ఎగనిస్ట్గా తీర్పులు వస్తే ఆ ప్రభుత్వాలకి చాలా రకాలుగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కొంతమంది సుప్రీంకోర్టు వరకు వెళ్తారు. ఉదాహరణకు అనుకుందాం, సుప్రీంకోర్టులో కేసు గెలుస్తారు అంటే సుప్రీంకోర్టుకి వెళ్తారు అంటే ఈ 3-4 కోట్ల కింద కోర్టుల తీర్పులన్నీ తప్పనే భావన అనమాట. సో ఇక్కడ కూడా 2 కోట్ల తీర్పు అతనికి ఫరగానే ఇచ్చాయి. అంటే ట్రిబ్యునల్, హైకోర్టు సింగిల్ జడ్జి వాళ్ళు బాగానే వాళ్ళు ఇతనికి ఫరగా ఇవ్వలేదు. మరి వాళ్ళు ఏకీభవించారు గవర్నమెంట్ తరగతి పాలసీస్ తోటి. కానీ ఈ ధర్మాసనంకి వచ్చేసరికి ఎగ్నిస్ట్గా తీర్పు వచ్చింది గవర్నమెంట్కి. సో ఇలాగ కొంతమంది సుప్రీంకోర్టు వరకు వెళ్తారు. సో ఒకసారి ఉద్యోగం ఇచ్చేయండి అంటే అక్కడ మళ్ళీ తాలకు ఇంకోటి ఏంటంటే కొంతమంది ఆ జడ్జిమెంట్లో రాస్తారు అప్పటి నుంచి ఇప్పటిదాకా సీనియారిటీ కౌంట్ చేయండి, అప్పటి నుంచి ఇప్పటిదాకా జీతం ఇచ్చేయండి. సో ఇంకా ఇలాంటి తీర్పులు కానీ వస్తే గవర్నమెంట్కి చాలా ఇబ్బంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జీతం ఇవ్వాలన్నా ఇతను పని చేయకుండా అతను చేసిన తప్పుకి ప్రభుత్వ ఉద్యోగం పోతే ఈరోజు ప్రభుత్వం ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ తీర్పులో కానీ అతనికి అప్పటి నుంచి ఇప్పటిదాకా జీతం ఇచ్చేయండి, అప్పటి నుంచి ఇప్పటిదాకా సీనియారిటీ ఇచ్చేయండి అంటే ఇప్పుడు అతను ఏఎస్ఓ హెడ్ కానిస్టేబుల్ అయిపోతాడు. కాబట్టి నేను ఈ తీర్పు తప్పని చెప్పట్లేదు. కానీ న్యాయమూర్తులు అయితే చట్టం కన్నా ప్రభుత్వ పాలసీని కూడా పరిగణలోకి తీసుకోకుండా మానవతా దృక్పథంతో ఇచ్చారన్న ఉద్దేశం నాకు తప్పించి ఈ తీర్పును తప్పడదాన్ని కాదు. కానీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ పాలసీస్కి వ్యతిరేకంగా ఎన్ని తక్కువ తీర్పులు వస్తే అంత బాగా ప్రభుత్వాలు నడుస్తాయి అనేది నా ఉద్దేశం. నమస్కారం.